ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీ విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి భవిష్యత్తు మార్పులు, ఆర్థికం, ఉద్యోగం, విద్య, వివాహం, కుటుంబం మరియు అన్ని రంగముల వారికి ఎలా ఉంటుంది? శ్రీ విశ్వవసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి వివిధ రంగాలలో అనేక మార్పులు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరంలో గ్రహ సంచారం వల్ల కొన్ని అనుకూలతలు, కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. గతంలో ఉన్న అప్పులు తీరే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఖర్చులు నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగంలో ప్రమోషన్లు, బదిలీలు సంభవించవచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ప్రథమార్థంలో జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల పరీక్షలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వివాహం మరియు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో ఉన్న కుటుంబ వివాదాలు పరిష్కారమై సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం స్థిరంగా ఉంటుంది. అయితే మే నుండి ఆగస్టు వరకు శని ప్రభావం వల్ల ఒత్తిడితో సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారులకు కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి కెరియర్ మరియు ఆర్థిక రంగాలలో పురోగతి సాధించడానికి కొన్ని పరిహారాలు మరియు సూచనలు ఉన్నాయి. గురువును ఆరాధించడం. గురువు గ్రహం మీద 11వ ఇంట్లో ఉండడం వల్ల గురువును పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పసుపు దానాలు చేయడం మంచిది. శనిగ్రహం శాంతి పూజలు చేయించడం. శనిగ్రహ 8వ ఇంట్లో ఉన్నందున శని శాంతి పూజలు లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా శని దోషాలు తగ్గించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం. మే 18, 2025 రాహు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక విషయాలలో అనిశ్చిత ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల పెట్టుబడులపై పెట్టే ముందు ఆర్థిక నిపుణులతో సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సంవత్సరంలో మొదటి భాగంలో ఆరోగ్యం బాగుండే అవకాశం ఉంది. ఆహారం, వ్యాయామం మరియు సమయానికి విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడుతుంది. కుటుంబంలో సభ్యులతో సమన్వయం, ప్రేమ మరియు పరస్పర అవగాహన పెంచుకోవడం ద్వారా కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.